ఏవం హెల్త్ హబ్కి వచ్చినాను. ఇక్కడ వేరే దవాఖానా తిరిగా రోగం వస్తే మంచి చేసు కాదు, మంచి ఆయుష్ను పెంచాలి. అండ్ కేవలం ఆయుష్ కాదు, క్వాలిటీ ఆఫ్ లివింగ్ కూడా పెరగాలి. దానికి ఎన్నో ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఫోకస్ దాని మీద, మంచి ఆయుష్ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. వెనకట 50 ఏళ్ళు దాటితే ముసళ్ళు అయిండ్రు. కానీ ఈరోజు ఎంతోమంది మన దేశంలో ప్రత్యేకంగా జపాన్లా, ఫ్రాన్స్లా, ఇటలీలా, యూరోపియన్ నేషన్స్ అలా మనిషి ఎక్కువేళ్ళే కాదు 80 ఏళ్ళు 90 ఏళ్ళ వరకు క్వాలిటీ ఆఫ్ లైఫ్తో బతుకుతున్నారు. ఇది చాలా చాలా ముఖ్యం. మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు యావరేజ్గా ఆయుష్ 31 ఏళ్ళు ఉండేది. అంటే యావరేజ్గా 30 ఏళ్ళ తర్వాత చనిపోయేది. కొందరు 50 ఉండేది, కొందరు 20 ఏళ్ళకి చనిపోయేది. ఇప్పుడు 2014లో ఆయుష్ 68 ఏళ్ళైంది. కానీ ఇప్పుడు ఈరోజు మన ఆయుష్ 72 ఏళ్ళు. అంటే 31 నుంచి 67, 68, ఇప్పుడు 72 ఏళ్ళు అయింది. చాలా ముందుకు వచ్చినాం. కానీ షుగర్లు, డయాబెటీస్, హార్ట్ అటాక్లు ఇవి కూడా పెరుగుతున్నాయి. ఆయుష్ ఎక్కువైతే ఏం లాభము, ఆరోగ్యంతో పాటు పెరగాలని. అందుకే ఇటువంటివి చాలా చాలా ముఖ్యం. వెనకట ఆరోగ్యవంతులు అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేది, హెల్త్ లేనంటే మన పట్టణాలలో ఉండేది, బొర్రలు పెరిగేది, ఆయుష్ తక్కువ ఉండేది, ఎక్సర్సైజ్ ఉండకపోయేది. ఇవన్నీ కూడా డయాబెటీస్. కానీ ఈ రోజులల్లా గ్రామీణ ప్రాంతం కూడా అసలు వాళ్ళు పని తక్కువైపోయింది. ఆటోమేషన్ తోటో, ట్రాక్టర్లతోటో, దేనితోటో. ఇక్కడ ఎన్ని రోగాలు ఉన్నాయో గ్రామీణ ప్రాంతాలు కూడా అన్ని రోగాలు ఉన్నాయి. అయితే భారతదేశంలో ప్రతి ఒక్కరికి, పట్టణంలో ఉండేటోళ్ళు, గ్రామీణ ప్రాంతంలో ఉండేటోళ్ళు, అదే కాక ధనవంతులు, మిడిల్ క్లాస్, పేదోళ్లకు కూడా ఇదే సమస్య. ఆయుష్ పెరుగుకుంటా ఆరోగ్యం కూడా పెరగాలి, ఆరోగ్యవంతులు ఉండాలి. చాలా సంతోషం. మీద డాక్టర్ మాయితి ఇంకా ఎంతోమంది డాక్టర్లు, కొంతమంది అమెరికా నుంచి, ఇక్కడి నుంచి, ఇది ఒక సైన్స్ అయింది. సైన్స్ ఆఫ్ ప్రివెన్షన్ అండ్ లాంజివిటీ, అంటే ఆయుష్ పెంచేందుకు ఇది మనకు అవసరము భారతదేశంలో. అండ్ సంతోషం, ఇది వెరీ హై అండ్ ఏవం హెల్త్ హబ్ ఇక్కడ స్థాపించారు. అందరికీ ధన్యవాదాలు. To be here with this Evam Preventive Care and Longevity Medicine Center. My friend Mr. Narasimha Reddy invited me. I thought it's better to look into first-hand information we'll get once you visit it. After looking at, I said it's a very innovative one and new kind of thing has come to Hyderabad, and this is the hour of the need. Mostly we are missing at crucial stages, particularly from the towns and rural areas. I observed timely they are missing at the intervention of medical facilities at the appropriate time. That's how they are complicating the health issues. This kind of thing, definitely help the society, and one can avoid serious complications by availing the facilities here. Because the advanced machineries are here, which we can detect very far ahead of the real problem you suffer at later stages. This we have to see the appropriate place. Good facility has come in the heart of the city of Hyderabad. This will definitely help the society in general. I extend my good wishes and all the best to them. Thank you. I'm Mahati Reddy. I'm an internal medicine and nephrologist, trained in the US but brought up here in Hyderabad. మేము ఈ కొత్త కాన్సెప్ట్తో హైదరాబాద్కి మా ప్రివెంటివ్ అండ్ లాంజివిటీ హెల్త్ హబ్ తీసుకొస్తున్నాం. ద హోల్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ ఈజ్ one place where you can come to not just look at your medical needs, but it should be looked at with a focus on your diet, your sleep, your stress, everything as one plan. ఇప్పుడు మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆ డాక్టర్ ప్లాన్ ఇస్తారు, మళ్ళీ మీరు కార్డియాలజిస్ట్ దగ్గరికి, మళ్ళీ ఒక సైకాట్రిస్ట్ దగ్గరికి వేరే వెళ్ళాల్సి వస్తుంది. అందరూ వేరే ప్లాన్స్ ఇస్తారు. ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అందరూ స్పెషలిస్ట్ అందరూ కలిసి ఒక్క ప్లాన్ ఇస్తారు. అది మీ మెడికల్ నీడ్సే కాకుండా డయట్, స్లీప్, స్ట్రెస్, మూవ్మెంట్ ప్లాన్స్ ఇవన్నీ కలిపి మీకు ఒక్క ప్లాన్ ఇస్తే అదొక హోల్ హెల్త్ ఆప్టిమైజేషన్.
సో మా ఫోకస్ ఇక్కడ అక్రాస్ హార్ట్, గట్, హార్మోన్స్, బోన్స్ అన్నీ కలిపి చూస్తే మీ హెల్త్ ఎలా మంచిగా పెట్టుకోవచ్చు ఫర్ ద నెక్స్ట్ 20-30 years, అండ్ దాట్స్ అవర్ గోల్ ఓవర్ హియర్. సో ఇట్స్ నాట్ వేర్ యూ గో వేర్ మీరు సిక్ అయితే ఇక్కడికి రావాలి అని కాన్సెప్ట్ కాకుండా, మీరు సిక్ కాకుండా మేము ఏం చేయొచ్చు టు స్టే అహెడ్ ఆఫ్ ఇట్ ఇస్ ద కాన్సెప్ట్. సో థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ కమింగ్ హియర్ అండ్ వెల్కమ్ టు ఏవం హెల్త్ హబ్. మా దగ్గర ఉన్న స్పెషలిస్ట్ అందరూ, వీఆర్ అబౌట్ 10 specialists, అండ్ లైక్ as I said, we have every specialist on the team. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఒక వన్ స్టాప్ షాప్ వేర్ ఎవ్రీథింగ్ రిలేటెడ్ టు యువర్ హెల్త్ ఇస్ టేకెన్ కేర్ ఆఫ్. అది కాన్సెప్ట్తో మేము ఓపెన్ చేస్తున్నాం ఇన్ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 24. థ్యాంక్ యూ. సో అన్ని ఏజెస్ హెల్ప్ అవుతుంది, కానీ 18 to 70 years వరకు కూడా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ యంగ్ ఉన్న వాళ్ళు, ఎస్ వాళ్ళకి ఏమీ ప్రాబ్లమ్స్ లేవు, కానీ వాళ్ళకి అయినా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, వాళ్ళు ఎక్సర్సైజ్ చేస్తున్నారు, డైట్ చేస్తున్నారు, కానీ కరెక్ట్గా చేస్తున్నారా లేదా అది ఇక్కడ తెలుసుకుంటాం. అండ్ దెన్ 30, 40, 50 years ఏజ్లో ఉన్నప్పుడు డిఫరెంట్ రిస్క్స్ ఉంటాయి, హార్మోన్స్ డిఫరెంట్ ఉంటాయి, ఉమెన్కి ఎస్పెషలీ మెనోపాజ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, మెన్ హార్మోన్స్ ఆల్సో అ ప్రాబ్లమ్, బట్ ఎవరు కూడా అది ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్లో చూడరు. సో ఈవెన్ బిట్వీన్ 30 to 50 మేము చూసే యాంగిల్ నుంచి మీ రిస్క్ ఏమున్నాయి ఫర్ ద నెక్స్ట్ 10-20 years, అండ్ దాన్ని బెటర్ చేస్తే మీ హెల్త్ ట్రజెక్టరీ ఎట్లా ఇంప్రూవ్ అవుతుంది అనేది ఈ కాన్సెప్ట్. బట్ ఆల్సో ఆ 60-70sలో మీకు ఆల్రెడీ డయాబెటీస్ ఉండొచ్చు, ఆల్రెడీ హైపర్ టెన్షన్ ఉండొచ్చు, కానీ మీతో ఎవరైనా డాక్టర్ కూర్చొని ఒక 1 hour స్పెండ్ చేసి మీరు ఏం తినాలి, మీరు ఎలా పడుకోవాలి, మీరు ఎంత పడుకోవాలి, స్లీప్ క్వాలిటీ బాగుందా, అసలు మందులు కరెక్ట్గా తీసుకుంటున్నారా, డయట్తోని ఇంటరాక్షన్ ఉంటుంది, అన్ని మందులు ఇంటరాక్షన్ ఉంటాయి, ఇవన్నీ కలిపి మీకు ఒక కాంప్రిహెన్సివ్ ప్లాన్ ఇవ్వడానికి ఇది ఒక కాన్సియర్జ్ లెవెల్ ప్రాక్టీస్. ట్రీట్మెంట్ ఉండదు. హలో అండి, నా పేరు డాక్టర్ దీప్తినందన్ రెడ్డి. నేను ఆర్థోపెడిక్ సర్జన్ అండి. ఐఎమ్ ద హెడ్ ఆఫ్ స్పోర్ట్స్ ఇంజరీస్ యూనిట్ అట్ అపోలో, బట్ ఐ ఆల్సో ఐమ్ అసోసియేటెడ్ విత్ ఏవం హెల్త్ కేర్. ఇక్కడ ఈ మెయిన్ పర్పస్ ఈ క్లినిక్ ఏంటంటే జబ్బు వచ్చాక ట్రీట్మెంట్ కాదు, జబ్బు రాకముందే మనం దాన్ని ప్రివెంట్ చేయడము, దాని మనకు హెల్తీ లైఫ్ స్టైల్ ఇవ్వడానికని మీ బ్లడ్ పారామీటర్స్, మిగతా పారామీటర్స్ అన్నీ చెక్ చేసి ఆర్థోపెడిక్గా మేము మీ బాడీలో మూమెంట్ ఎలా ఉంది, ఏ జాయింట్లో ఎక్కువ లోడ్ పడుతుంది, ఏ జాయింట్లో ఏ మసిల్లో ఎక్కువ లోడ్ పడుతుందో చెక్ చేసి దాన్ని ఎలా రెక్టిఫై చేయాలి, మీకు రేపు మళ్ళీ ఇంజురీస్ కాకుండా ఎలా ప్రివెంట్ చేయాలి అనేది మెయిన్ ఉద్దేశం అన్నమాట. సో జబ్బును ట్రీట్ చేయకుండా మీకు ముందు ప్రాబ్లమ్స్ రాకుండా ఆపడానికి ఈ క్లినిక్ ఒకటి పెట్టాము. దీంట్లో హై అండ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. దీంతో మన బాడీ రీజనరేషన్ కాకుండా ఈవెన్ మసిల్ బిల్డింగ్ ఎలా చేయాలి, దానికి డయట్, దాని యొక్క మానసికంగా మీకు ఏమేమి సపోర్ట్ కావాలి అవన్నీ కూడా ఇస్తామండి. సో ఏవం హెల్త్ కేర్కి విచ్చేసి ఈ ఫెసిలిటీస్ ఏమున్నాయో మీరు చూడాలండి. టుడే ఇవాళ ఏవం హెల్త్ హబ్ మోస్ట్లీ మీరు ఇప్పుడు చూస్తున్నారు ప్రపంచంలో హెల్త్ కాన్షియస్నెస్ చాలా వచ్చింది. మోస్ట్ ఆఫ్ ది యంగ్ జనరేషన్, ఈవెన్ మిడిల్ ఏజ్ వాళ్ళు ఆల్సో ఈ హెల్త్ కాన్షియస్నెస్, ప్రివెంటివ్ మెడిసిన్స్, ప్రివెన్షన్ బిఫోర్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటిక్ రాకుండా ఏమేమి ప్రాక్టీసెస్ చేయాలి, ఏమేమి చేయాలనేది ఒక థెరపీస్, యోగాతో పాటు ఇవన్నీ కూడా ఈ లాంజివిటీ అంటే మన వయసు మన ఏమంటారు ఆయుష్ పెరగడానికి చాలా ప్రపంచంలోనే ఈవెన్ ఇన్ అమెరికా ఆల్సో ఈ ట్రీట్మెంట్ సెంటర్స్ కూడా స్టార్ట్ అయినాయి. దీంతో పాటు ఏంటంటే మన హైదరాబాద్లో ఐ థింక్ ఇది మొట్టమొదటి ప్రివెంటివ్ హెల్త్ హబ్. సో ఏవంకి ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ఐ థింక్ దిస్ ఈజ్ మస్ట్, దిస్ ఈజ్ నీడెడ్. కాబట్టి ఐ ఎన్కరేజ్ ఎవ్రీబడి బికాజ్ మనకు లార్జ్ బర్డన్ మన దేశంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బర్డన్స్ ఈజ్ ది హెల్త్ కేర్. ఫైనాన్షియల్ బర్డన్ ఆల్సో చాలా ప్రతి ఫ్యామిలీకి ఈజ్ హ్యూజ్. నా దీన్ని అఫోర్డబుల్గా చేస్తే బాగుంటుంది. మనం మేజర్ సిటీస్లోనే కాదు, Tier 2 సిటీస్లో కూడా స్ప్రెడ్ చేస్తే, మన గ్రామ ప్రాంతంలో కూడా స్ప్రెడ్ చేస్తే, లో కాస్ట్తో చేస్తే బాగుంటుందని నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కౌన్సిల్ చైర్మన్గా ఉండి నో నరసింహారెడ్డి గారు నాకు వెల్నెస్ సెంటర్ చూద్దామని చెప్పడంతో వచ్చిన ఇక్కడ చూడడం జరిగింది. చాలా మంచి ఫెసిలిటీస్ ఉన్నాయి చూసుకునే వాళ్ళకు.
నేను చూసిన తర్వాత ఈనాడు కూడా ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్న ఇన్స్టిట్యూషన్ రాలే మన హైదరాబాద్లో. ఎవ్రీథింగ్ వీ కెన్ సాల్వ్ ది ప్రాబ్లమ్ హియర్ సో దట్ ఎవ్రీబడి షుడ్ కమ్ అండ్ సీ ది ఇన్స్టిట్యూషన్, జాయిన్ ది ఈ ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయితే చాలా బాగుంటుందని నా అభిప్రాయం. థ్యాంక్ యూ. Good evening. My name is Archit Reddy. Evam is a healthcare club started off in Hyderabad. It's one of its kind in Hyderabad. Chala mandi hospitals ki veltaru post they are diagnosed with some kind of an infection or some kind of stress, some kind of mental tension. But this is a preventive healthcare wherein people can come here, diagnose what kind of problems they are going through, what preventions they need to take so that they don't get into those shoes of getting into the doctor's hospital. So prevention is better than cure. So it's important for everybody to come here, make sure where they are going wrong, how to get it right, so that it's a pool of all the doctors and consultants who have come all the way from US. It's operated, few of the doctors are operating from US virtually, and it's a roundabout basis. So they keep coming here every month. So they diagnose every individual and they will tell you what kind of problems you are going through, and they also give you a solution so that you don't get to the final problem and you don't have to go to a doctor and meet them in a hospital. So it's a simple place and a single place. It's one body, one treatment under one roof. Thank you so much. Yeah, good evening, everyone. హైదరాబాద్లో ఏవం హెల్త్ క్లబ్ అనేది హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో డాక్టర్ మాలతి అండ్ వాళ్ళ కొలీగ్స్ అందరు కలిసి పెట్టడం జరిగింది. సో ఈ హెల్త్ క్లబ్ ఏంటంటే స్పెషలిస్ట్ డాక్టర్స్ అందరూ ఇక్కడే మన హాస్పిటల్కి వెళ్ళకంటే ముందే మనకు సంబంధించిన అన్ని ఏదైనా ప్రాబ్లం ఉన్నది ఐడెంటిఫై చేసి మనకి ఇక్కడే వాళ్ళు ముందు చెప్పడం జరుగుతుంది. సో దిస్ కైండ్ ఆఫ్ ఒక హెల్త్ క్లబ్ అనేది ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్, మేబీ ఇన్ ఇండియాలో కూడా చాలా తక్కువ ఈ ఐడియాస్తో స్టార్ట్ అయి ఉంటుంది. సో ఆల్ ది బెస్ట్ డాక్టర్ మాలతి. సో యుఎస్ నుంచి వచ్చి హైదరాబాద్లో ఇలా చేయడం హైదరాబాద్ వాసులకే కాదు అందరికీ చాలా స్పెషల్ థింగ్ ఇది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. హెల్త్ గురించి జాగ్రత్త తీసుకోవటానికి రెండే విషయాలు. ఫస్ట్ మనము తీసుకునే ఫుడ్, రెండు ఎక్సర్సైజ్. అవన్నీ చేసినా కానీ హెల్త్లో ప్రాబ్లం వస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ రోజుల్లో లైఫ్ అనేది చాలా స్ట్రెస్తో కూడుకున్న సిచ్యువేషన్ అయిపోయింది అందరికీ. కాబట్టి స్ట్రెస్ వల్ల హెల్త్ డిస్టర్బ్ అవుతూనే ఉంటుంది. దానికే ఇలాంటి ఈరోజు ఏవం హెల్త్ క్లబ్ లాంటిది మనకు చాలా ఉపయోగపడతాయి.